హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక అసాధారణమైన వ్యక్తి గురించి. ఆయనే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా 1918 జూలై 18న దక్షిణాఫ్రికాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు రోలీ లాలా మండేలా. రోలీ లాలా అంటే ఆయన సొంత భాషలో ట్రబుల్ మేకర్ అని అర్థం. కానీ ఆయన స్కూల్ టీచర్ ఇచ్చిన పేరు నెల్సన్. చిన్నప్పటి నుండి ఆయనకు న్యాయం మీద, సమానత్వం మీద నమ్మకం ఉండేది. దక్షిణాఫ్రికాలో అప్పట్లో జాతి వివక్ష, అపార్థైడ్ చాలా ఎక్కువగా ఉండేది. నల్లజాతి ప్రజలు చాలా అన్యాయాలను ఎదుర్కొన్నారు. మండేలా ఒక లాయర్గా తన కెరియర్ని ప్రారంభించారు. కానీ అపార్థైడ్ వ్యవస్థ వల్ల నల్లజాతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏఎన్సీలో చేరారు. ఏఎన్సీ అనేది జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడే సంస్థ. మండేలా శాంతియుత ప్రదర్శనల ద్వారా మొదలుపెట్టారు. కానీ ప్రభుత్వం హింసాత్మకంగా స్పందించడంతో ఆయన సాయుధ పోరాటం వైపు మళ్లారు. 1962లో మండేలా అరెస్టు చేసి తిరుగుబాటు కేసులో జీవిత ఖైదు విధించారు. ఆయన సుమారు 27 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు. చాలా సమయం రాబిన్ ఐలాండ్లో అక్కడ కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన ఆశను వదలలేదు. జైలులో కూడా ఆయన స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారు. 1990లో అంతర్జాతీయ ఒత్తిడి మరియు దక్షిణాఫ్రికా ప్రభుత్వం మార్పుల కారణంగా మండేలా జైలు నుండి విడుదలయ్యారు. ఆయన విడుదల అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక చారిత్రాత్మక క్షణం. ఆ తర్వాత ఆయన అపార్థైడ్ను రద్దు చేయడానికి ప్రభుత్వంలో చర్చలు జరిపారు. 1993లో ఆయన నోబెల్ శాంతి బహుమతిగా లభించింది. 1994లో దక్షిణాఫ్రికా చరిత్రలో మొదటిసారిగా నల్లజాతి వ్యక్తి మండేలా అధ్యక్షుడయ్యాడు. ఆయన నాయకత్వంలో దక్షిణాఫ్రికా కొత్త శకంలోకి అడుగుపెట్టింది. నెల్సన్ మండేలా కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, సమానత్వం, శాంతి మరియు శ్రమశీలకు చిహ్నం. ఆయన మాడిబా అనే పేరుతో పిలువబడ్డాడు. ఇది ఆయన గౌరవానికి చిహ్నం. 2013లో ఆయన మరణించినప్పటికీ ఆయన సందేశం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిస్తుంది. ఆయన చెప్పినట్లు ఎడ్యుకేషన్ అనేది ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం.